శ్రీశ్రవణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఈ చక్రాల్లో ఆఖరిదైన మూలాధార చక్రాన్ని గురించి చెప్పుకోబోతున్నాం మనం. ఇది 41 శ్లోకం. ఇక్కడికి మనకి ఆనందలహరి కంప్లీట్ అవుతుందనమాట. ముందుగా మనం శ్లోకాన్ని సంస్కృతంలో వినేద్దాం. तव धरे मूले सहसमयया लास्य परया नवत्मानं मल्ये नवरसमहताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदयविधिमुद्दिश्य दयाय सनधाभ्यां जज्ञे जनकजननी मज्जगदिदम् सनधाभ्यां जज्ञे जनकजननी मज्जगदिदम्. ఈరోజు మనకి ఈ శ్లోకాన్ని పాడి వినిపించిన వారి పేరు శ్రీమతి పావని. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు, అభినందనలు, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. హే పరమేశ్వరి, తవ నీ యొక్క మూలాధార చక్రం నందు లాస్య నృత్యమునందు పరయా ఆసక్తి కలిగిన సమయ అణుకళతో నవ శృంగారాది నవ రసములచే మహాతాండవమను నృత్యముతోటి నటంతం నాట్యమాడేవానిని నవాత్మానం 9 రూపాలుగా శివునిగా మన్యే భావిస్తున్నాను. ఉదయ లోకముల సృష్టి విధానం ఉద్దేశించి దయయా కరుణతో సనాదాభ్యాం మీ ఇరువురితో కూడిన ఏతాభ్యాం ఈ ఉభాభ్యాం ఇరువురిచే ఇదం జగత్ ఈ లోకము జనక జననీమత్ తల్లిదండ్రుల్లాగా జజ్ఞే అయింది అంటున్నారు. ఓ జగజ్జనని, నీ మూలాధారంలో లాస్యం చేసే సమయయా రూపంలో ఉన్న నిన్ను, నవరసాలతోటి 9 రూపాలతో తాండవం చేస్తున్న శివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. మీరిద్దరూ సృష్టి చేయడం కోసం సంకల్పించి ఈ జగత్తుకి జననీ జనకులవుతున్నారని తెలుసుకుంటున్నాను అంటూ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. దీని విశ్లేషణలోకి వెళ్లే ముందు తెలుగు పద్యాన్ని కూడా మనం విని ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా తెలుగు పద్యం. నవరస పూర్ణమైన నటనమ్మును జేయు నవాత్ముడైన శివుని సమీపమున్ సమయ చిత్కళకాంతయు లాస్యమాడ తాండవమును గూడు నట్టి మిథునమ్మును మూలమునందుగొల్చెదన్ శివతరమైన వీరి కృప సృష్టికే తల్లియు తండ్రియు నీయగా. ఈ తెలుగులో పద్యాన్ని చాలా చక్కగా ఆలపించారు అనురాధ గారు. దీని అర్థం తెలుసుకుంటే మనకి ఈ మూలాధార చక్రానికి సంబంధించింది ఇది. అంటే శివశక్తుల ద్వారా ఈ సృష్టి ఏ విధంగా సృష్టించబడింది అన్నది మనకిక్కడ అర్థం అవుతుందన్నమాట. ఎప్పటిలాగానే మనం లలితా సహస్రనామాన్ని అన్వయించుకుంటే మనకి మొదట మూలాధారాంబుజారూఢ అన్న నామం అన్వయించబడుతుందన్నమాట. ముందు దాన్ని చూద్దాం. మూలాధారాఖ్యే చతుర్దశే కమలే సాకిన్యాఖ్య యోగినీ తిష్టతి తదుక్తం మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రినేత్రాం ధూమ్రాభాం అస్తి సంస్థాం శృణుమపి కమలం పుస్తకం జ్ఞానం ముద్రం బిద్రాణాం బహుదండైః సులలిత వరదాపూర్వ శక్త్యావృతాం తాం ముద్గాన్నాసక్తచిత్తాం మధుమదముదితాం సాకినీం భావయామః ఇతి మూలాధారాఖ్యే అంబుజే ఆరూఢ తత్కర్ణికాయాం స్థిత అన్నారు. అంటే మూలాధారంలో 4
దళములున్న పద్మాంలో సాకిని అనే యోగిని ఉంది. ఈ 4 రేకుల గల మూలాధారంలో పద్మంలో 5 ముఖాలతోటి ఆవిడుంది. 3 కన్నులను కలిగి ఉంది. ధూమ్రవర్ణాన్ని కలిగి ఉంది. అస్థి అంటే ఎముకల యందు ఆవిడ ఉంది అని. అంకుశాన్ని, పుస్తకాన్ని, జ్ఞానముద్రను బాహువుల యందు ధరించి ఉంది ఆవిడ. వరద మొదలగు శక్తులతోటి కూడినటువంటిది ఆవిడ. మినుముల అన్నమందు ఆసక్తి కలిగి ఉన్న మనస్సు కలిగినది ఆవిడ అని. మధుమదము చేత సంతసించేది అని. ఈ రకంగా శాకినీదేవి వర్ణించబడిందనమాట. ఈవిడ మూలాధార కర్ణికల్లో స్థిరంగా ఉంటుంది. దీంట్లో స్థిరత్వం రావడం కోసం ఈ మినుములతో కూడినటువంటి అన్నాన్ని గాని, పెసరపప్పు, బియ్యంతో కూడినటువంటి అన్నాన్ని గాని ఆవిడకి నైవేద్యంగా పెడుతూ ఉంటారనమాట. ఈ మూలాధార చక్రాధిష్టాన దేవత 4 దళాలు గల పద్మంలో మధ్య కర్ణికలో ఉంటుంది అని అనుకున్నాం కదా! ఈ పద్మాలకి 4 దళాల్లో వరుసగా ఉండేది వ, స, ష, స. అంటే వరద, శ్రియ, షండ, సరస్వతి అనే 4 పరివార దేవతలు ఆవిడని సేవిస్తూ ఉంటారన్నమాట. ఈవిడ్ని మనం శాకిన్యంబ అంటూ పిలుస్తాం. ఈవిడ పేరు సిద్ధ విద్యాదేవి అన్నమాట. శాకిని శక్తి రూపంలో ఈవిడిక్కడుంటారు. ఈ మూలాధార చక్రాధిష్టానికి సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలకి సకార సంబంధం ఉంటాయని ఈ శాకిని నామంలో మొదటి అక్షరం మనకి సా అని సూచిస్తుందన్నమాట. మూలాధారాంబుజారూఢ అన్న నామం ఈ రకంగా దీనికి అన్వయించుకోవచ్చు. ఇది కాకుండా మరొక నామాన్ని మనం అన్వయించి చూసుకుంటే ఇందులో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఎందుకు ఈ నామాన్ని అన్వయించుకోవాల్సి వచ్చింది మనం అంటే నవరస మహాతాండవ నటనం అలాగే లాస్యప్రియ అన్న 2 పదాల్ని శంకర భగవత్పాదుల వారు యూజ్ చేశారు. ఇక్కడ ఈ తాండవం అన్నది సృష్టి అంతా అమ్మవారి ప్రపంచం అయితే ప్రళయం అంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమైపోతుంది. ఈ స్థితిలో ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవమని, అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యము అని అంటారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రపంచ సృష్ట్యాన్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ అంటారు ఆయన. ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూసేవారు అమ్మవారు తప్పితే ఇంకెవరు ఉండరు. ఆవిడే సాక్షిణిగా ఇందులో ఉంటుంది అంటూ మనకు చెప్పారు. అంటే తాండవం చేసే అయ్యవారిలోని చేతనా శక్తిలాగా ఈ అమ్మవారు సాక్షిగా ఉండిపోతున్నారు. అక్కడ శివశక్తి రూపిణైపోతున్నారు ఆవిడ అంటూ ఈ నామం ద్వారా మనకి ఈ తాండవ లాస్యాల యొక్క రహస్యాన్ని చెప్పారు. ఆ తర్వాత మనకి లాస్యప్రియ అన్నారు. ఈ నామంలో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే అమ్మవారు లాస్యప్రియ. ఆవిడకి లాస్యం అంటే ఇష్టం. ప్రపంచాన్ని అంతా ఆవిడ ఒక లాస్యంగా చూస్తుంది. అంటే అన్ని రకాల వైవిధ్యాలు, వైరుధ్యాలు, సామ్యాలు, సమన్వయాలు, అభినయాలు, అభినందనలు, ఋతువులు, ఋతుధర్మాలు, గ్రహాలు, గ్రహ లక్షణాలు ఇవన్నీ ఆవిడకి ఆనందలాస్యంగా కనబడతాయి. ఇదొక క్రీడలాగా ఆవిడకి కనబడుతుందన్నమాట. పరమేశ్వరుని ప్రళయ తాండవానికి అమ్మవారి లాస్యం అనే మలుపు లేకపోతే మళ్ళీ సృష్టికి నాంది ఏర్పడదు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రపంచ సృష్ట్యాన్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ అన్న నామం ఇక్కడ మరొకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ రకంగా ఆవిడ లాస్యం గనక లేకపోతే మనకి ఈ సృష్టి మళ్ళీ ఏర్పడదు. ఈ రకంగా మనం ఈ నామాన్ని ఇక్కడ వారిద్దరి మూలంగానే మనకి సృష్టి అంతము, సృష్టి ఆరంభము కూడా జరుగుతున్నాయి అన్నది స్పష్టంగా తెలియబడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకం ఆనందలహరిలో చివరి శ్లోకం. దీని గురించి కొంత డీటెయిలింగ్ మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే లాస్య తాండవాలన్నవి ఆది అంత్యముగా మనం సృష్టి ప్రళయాలుగా చెప్పుకోవచ్చు. ఈ సృష్టి ప్రళయాలు అందులో జరిగే సన్నివేశ సందర్భాలన్నీ కూడాను శివశక్తులు వివిధ విన్యాసాలతో జరిగే నృత్య వికాసములకు న్యాసం చేసుకుని అవగాహన చేసుకోవాలి. సృష్టి చేయడంలో అమ్మవారికి ప్రాధాన్యత, ప్రళయంలో అయ్యవారికి ప్రాధాన్యత ఉన్నాయి.
సృష్టి ఆవిర్భావం జరిపేటప్పుడు అమ్మ నృత్యాన్ని లాస్యం అన్నాం. ప్రళయ ప్రారంభం జరిపేటప్పుడు ఆయనది తాండవం అని అన్నాం మనం. ఈ విశ్వం పునరుత్పత్తి అవ్వడానికి వారిద్దరూ విశ్వ జననీ జనకుల పాత్రను పోషిస్తున్నారనమాట. శక్తి రూపంలో సమయాదేవిగాను, శివుణ్ణి నవాత్మకగాను ఈ మూలాధార చక్రం వద్ద ధ్యానం చెయ్యాలని ఈ శ్లోకం మనకు చెప్తోంది. శక్తికి శివుడితో 5 విధాలుగా సామ్యం ఉందని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏంటి? అధిష్టానంలోను, అనుష్ఠానంలోను, అవస్థా సామ్యంలోను, రూప సామ్యంలోను, నామ సామ్యంలోను. శివశక్తులు ఇరువురికి కూడా మూలాధార షట్చక్రాలు అధిష్టాన రూపమే ఉండడం వల్ల అధిష్టాన సామ్యం అక్కడ మనకు చెల్లుతోంది. జగత్తుకు వీరిద్దరూ తల్లిదండ్రులుగా చెప్పుకోవడం వల్ల వీరిద్దరి మధ్య మనకి ఈ అనుష్ఠాన సామ్యం చెల్లుతోంది. అలాగే మేఘము ప్రళయాగ్నితోటి పోల్చబడడం చేత అవస్థా సామ్యం చెల్లుతోంది. అలాగే త్రిలోచనత్వ శశిరేఖ మకుటత్వం వల్ల పరస్పర దేహార్థ పరిపూరక శోభనత్వం వల్ల ఇక్కడ వాళ్ళకిద్దరికి కూడాను మనకి వర్ణనలో వాళ్ళ రూపంలో ఒకే రకమైన వర్ణన కనబడుతోంది కాబట్టి రూప సామ్యం అక్కడ చెప్తున్నారు. అలాగే శివ శివ, సర్వ సర్వాణి, భవ భవాని, రుద్ర రుద్రాణి మొదలైన నామాల వల్ల నామ సామ్యం ఇక్కడ చెల్లుతుంది. ఆ 5 రకాల సామ్యాల్ని చెప్పడం మూలంగా ఆవిడ సమయాదేవి అని చెప్పబడుతోంది. ఈ శ్లోకంలో మనకి నవాత్మకునిగా అన్నారు. అంటే దీనికి ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చంటే కాల వ్యూహము, కుల వ్యూహము, నామ వ్యూహము, జ్ఞాన వ్యూహము, చిత్త వ్యూహము, నాద వ్యూహము, బిందు వ్యూహము, కళా వ్యూహము, జీవ వ్యూహము అనే నవ వ్యూహాత్మకుడు అవ్వడం వల్ల శివుడికి నవాత్మకుడని పేరు చెప్పడం జరిగిందనమాట. అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా! కాల వ్యూహం అంటే కాలానికి సంబంధించింది. కుల వ్యూహం అంటే వర్ణాలకి సంబంధించిందని. నామ వ్యూహం అంటే చరాచర జీవుల నామధేయాలకు సంబంధించింది. జ్ఞాన వ్యూహం అంటే మనస్సు, బుద్ధి మొదలైన వాటికి సంబంధించిందని. చిత్త వ్యూహం అంటే మనస్సు, మహత్తు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు సంబంధించిందని. నాదం అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్థితులని సంబంధించిన వాక్కుకు సంబంధించిందని. బిందు వ్యూహం అంటే ఆధార స్వాధిష్టానాది చక్రాలకి సంబంధించినది అని. కళా వ్యూహం అంటే అక్షరాలకు సంబంధించింది. 50 అక్షరాలు 50 అక్షరాలకు సంబంధించిందని. జీవ వ్యూహం అంటే జీవాత్మ సముదాయానికి సంబంధించింది అని మరొకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. అలాగే మనకి వామ, జ్యేష్ఠ, రౌద్రి, అంబిక, ఇచ్చ, జ్ఞాన, క్రియ, శాంతి, పర అనే నవవ్యూహాలు కూడా ఉన్నాయి. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా 4 కోణాలు శివయుక్తం, 5 కోణాలు అమ్మవారి యుక్తం అంటూ మనం చెప్పుకున్నాం. అమ్మవారికి సంబంధించినవి అంటూ చెప్పుకున్నాం. ఈ రకంగా కూడాను నవాత్ముడని శివుడికి నామం కలదు అంటూ మనం చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ మూలాధారం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఆధారవాతరోధేన శరీరం కంపతే యథా ఆధారవాతరోధేన యోగీర్నృత్యతి సర్వదా ఆధారవాతరోధేన విశ్వం తత్రైవ దృశ్యతే సృష్టిరాధారమాధేన ఆధారే సర్వదేవతాః ఆధారే సర్వవేదాశ్చ తస్మాదాధారమాశ్రయేత్ అన్నారు. అంటే యోగం ఈ చక్రంతోనే ప్రారంభమవుతుంది మనకి. ప్రాణశక్తి వృధా కాకుండా నిరోధింపబడి చక్ర విలాసాలకు దాని ద్వారా జీవ వికాసానికి దోహదపడే విధంగా చేసేది ఈ కుండలిని యోగం కదా! ప్రారంభ చక్రమైన మూలాధారం వద్ద కుండలిని యోగ సాధన ప్రారంభ ప్రతిఫలాన్ని సాధించగలగడమే ఒక గొప్ప ఆనందం అనమాట. ఈ అనుభూతిని పొందడం జరిగితే యోగి పులకాంకితుడై నృత్యం చేస్తాడు అంటూ ఆ నృత్యం శివశక్తుల లాస్య తాండవ నృత్యానితోటి సమానంగా ఉంటుంది అంటూ చెప్తున్నారన్నమాట. అంతటి ఆనందం కలుగుతుందట మూలాధార చక్రం దగ్గర గనక సాధకుడు సాధనను నడిచి సఫలీకృతుడవుతే. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న జీవి జీవనంలో తప్పులు చేయడం, దిద్దుకుంటం, మంచి చేయడం, మన్నన పొందడం, ప్రయత్నం చేయడం, ఫలితం పొందడం ఇది దధిమథనం. అంటే పెరుగుని కవ్వంతో చిలకడం లాంటివి అంటారు కదా! అలా అన్నమాట. ఈ జీవన దధిమథనానికి ముక్తి వంటిది నవనీతం. దాని ప్రతిఫలమే మనకి వెన్న. ఓసారి పెరుగు నుండి వెలువడిన తర్వాత వెన్న ఏ విధంగానూ మజ్జిగకు అంటకుండా మజ్జిగపై తేలుతూ అది అతీతంగా ఉంటుంది.
అదే విధంగా ముక్త స్థితి వచ్చిన జీవి సంసారంలో ఉన్నాను, ఆ సంసారాన్ని అంటకుండా దానికి అతీతంగా ఉంటాడు. ఈ ఈ స్థితి రావడానికి కవ్వం ఎటువంటిదో యోగ సాధనలో వెన్నెముక అనే యోగదండం కూడాను కింద ఉండే మూలాధార చక్రం లాంటిది. యోగ సాధన ప్రతిఫలానికి కవ్వం వంటి ఈ మూలాధారమే ప్రధాన ఉపకరణం. ఈ కవ్వం చేసే భ్రమణ చలనాలతోటి మూలాధార చక్రం వద్ద విశ్వసృష్టి రూపాలైన శివాశివుల లాస్య తాండవాలను పోల్చవచ్చు అంటున్నారు శాస్త్రి గారు. యోగ ప్రక్రియకు ప్రధానమైన ఈ నృత్యం యోగానంద లహరికి ప్రథమ తరంగ జనక స్థానంగా సమన్వయం పరుచుకోవాలి అంటూ మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా యజుర్వేదం ఏం చెప్తోందంటే ఈ సంసారం దాటడానికి ఒక దృఢమైన నావ కావాలి. అది అగ్ని కలిగిన స్వాదిష్టానంతోటి భూతతత్వమైన మూలాధారంతోనూ, జలతత్వమైన మణిపూరంతోనూ, ఆకాశతత్వమైన విశుద్ధితోనూ, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రంతోనూ, వాయుతత్వం కలిగిన అనాహతంతోనూ నిర్మించబడిందయి ఉండాలి అంటూ మనకి ఈ చక్రంతోటి ఈ ఆనందలహరిని ముగింపచేశారు శంకరుల వారు. దీనికి ఈ యంత్రం చెప్పుకుంటే మనం యం హ్రీం బీజయుక్తమైన సమచతురస్రం. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే ఉదర రోగ నివారణం జరుగుతుంది అంటుంటారు పెద్దలు. ఈ శ్లోకం ఈ ఆనందలహరికి చివరి శ్లోకం. రేపటి నుంచి మనం సౌందర్యలహరిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సౌందర్యలహరి అంతా కూడాను అమ్మవారి వర్ణన. ఏ విధంగా అయితే మనకి లలితా సహస్రనామంలో అమ్మవారి వర్ణన ఉంటుంది కదా మొదటి నామాల్లో, అదే విధంగా ఇందులో కూడాను అమ్మవారి యొక్క వర్ణన మనకి మొదలవుతుందన్నమాట. రేపటి నుంచి దాని ఆనందాన్ని మనం పొందుదాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.